అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 2025 సంవత్సరం ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క 2025 నూతన ఆంగ్ల సంవత్సరం యొక్క సంవత్సర ఫలితాన్ని మనం చూద్దాం. మీనరాశికి 2025 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా 2025లో మీనరాశి వారికి ఏలినాటి శని అయినటువంటి శని వ్యయస్థానం నుండి జన్మరాశిలోకి సంచరించడం, అలాగే రాహుకేతువులు జన్మరాహు కళత్రకేతువు కూడా కొంత రాహుకేతువులు ఈ సంవత్సరం మార్పు రావడం, అందులో మే తర్వాత కొంత మార్పు రావడం, అలాగే మీనరాశికి బృహస్పతి తృతీయం మరియు చతుర్థ స్థానంలో మార్పు చెందడం చేత మీనరాశి వారికి 2025 మొదటి 6 నెలలు చెడు ఫలితాలు, ఆఖరి 6 నెలలు కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. 2025 జనవరి నుండి జూన్ వరకు కూడా మీనరాశి వారు ఏ పనిలో ఆశ పెట్టుకుని చెయ్యొద్దు. నాకు ఈ పని ఖచ్చితంగా అవ్వాలి, ఈ పని అవ్వాలని మాత్రం అనుకుని ఏ పని చేయొద్దని సూచిస్తున్నాను. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత ప్రతి చోట రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు, గొడవలు, చికాకులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో అనుకోని లేనిపోని తలకాయ నొప్పులు మాత్రం ఇబ్బంది పెడతాయి. ఇక మీనరాశి వారికి ద్వితీయార్థం మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుంది. జూన్ నుంచి డిసెంబర్లో కొంత మార్పు వస్తుంది. మీనరాశి నిరుద్యోగులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్ళు, రాజకీయ ప్రమేయాలు అధికంగా ఉంటాయి. మీనరాశి రైతాంగానికి ఈ సంవత్సరం అసలు అనుకూలంగా లేదు. సినిమా రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం ఉంది. చాలా జాగ్రత్తలు వహించాలి, ఆచితూచి వ్యవహరించాలి. మీనరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం, కోర్టు కేసులు, వ్యవహారాలు, గొడవలు ఇబ్బంది పెడతాయి. 2025 మీనరాశి వారికి మొదటి 6 నెలలు చాలా జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వ్యాపారస్తులకి అప్పుల బాధలు, అప్పుల భయాలు మాత్రం అధికంగా ఉంటాయి. అప్పు చెయ్యొద్దని మాత్రం సూచిస్తున్నాను. విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి రావు. 2025 మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు మాత్రం ఉన్నాయి. అందులో మొదటి 6 నెలలు జనవరి నుండి జూన్ వరకు చెడు ఫలితాలు అధికంగా, మే జూన్ నుండి డిసెంబర్ వరకు తర్వాత భాగంలో మాత్రం శుభ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు ఈ సంవత్సరం వహించాలి. 2025 సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం మంచిది.